kinetic energy అనేది మెకానికల్ ఎనర్జీ గాను, మెకానికల్ ఎనర్జీ ఆఫ్టర్వర్డ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుందనే విషయం డిస్కస్ చేశాం. మరియు మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాసులో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ క్లాసిఫికేషన్లో హెడ్ బేస్ మీద ఒక రకమైన క్లాసిఫికేషన్, పవర్ ప్రొడక్షన్ మీద బేస్ ఒక రకమైన క్లాసిఫికేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఈ క్లాస్లో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. Before going to the discussions, we show the classification paragraph. స్క్రీన్ మీద మీకు క్లాసిఫికేషన్ కనిపిస్తుంది. ఆర్ యు హియర్ మీ? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. కనిపించడం లేదు సార్. వినిపించండి. వాయిస్ వినిపిస్తుందా? పోనీ వినిపిస్తుంది సార్. ఒకసారి ఇప్పుడు కనిపిస్తుందా? లే మిగిలిన వాళ్ళు సెకండ్లు కనిపిస్తుందా ఇప్పుడు? అయిపోయి ఇప్పుడు కనిపిస్తుందా? పోనీ సిగ్నల్ ఉందా? వాయిస్ కనిపించట్లేదా? వినిపిస్తుంది సార్. స్క్రీన్ మీద పెట్టినటువంటి ఫోటో కనిపిస్తుందా? రవి, రాము, కనిపిస్తుంది సార్. రైట్. అయితే మిగిలిన వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లమా? కనిపిస్తుంది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినేయండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ని హెడ్ మీద బేస్ అయ్యి, నెట్ హెడ్ అని చెప్పి అంతకు ముందు ఒక డెఫినేషన్ చెప్పాను మీకు. ద హైట్ ఆఫ్ ది అప్పర్ రిజర్వాయర్ టు హైట్ ఆఫ్ ది లోవర్ రిజర్వాయర్, దట్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ ఆఫ్ హెడ్. అవైలబిలిటీ ఆఫ్ హెడ్ మీద బేస్ చేసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అది లో, మీడియం, హై. లో మీన్స్ నెట్ హెడ్ హైట్ లెస్ దాన్ 20 meters, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 meters అయినట్లయితే అది లో కేటగిరీ. 300 meters అయినప్పుడు అది మీడియం కేటగిరీ. మోర్ దెన్ 300 meters అయినప్పుడు అది
హై కేటగిరీగా చెప్పుకోబడుతుంది. బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ హెడ్, the hydroelectric power plants classified into 3 types: low, medium, high. The second classification, this is based on the quantity of water availability in the reservoir. రిజర్వాయర్లో ఉన్న వాటర్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. The run of river plant without pondage. Pondage means వాటర్ అనేది రిజర్వాయర్ లేకుండా డైరెక్ట్గా రివర్లో ఫ్లో అవుతున్నప్పుడు మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఈ కేటగిరీ. పాండేజ్ మీన్స్ అసలు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ ఉండదు దీనికి. నెక్స్ట్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ విత్ పాండేజ్. నెక్స్ట్ స్టోరేజ్ టైప్, కంప్లీట్గా వాటర్ని అసలు కింద విడిచిపెట్టకుండా స్టోర్ చేసి తర్వాత యూజ్ చేసే టైప్ అనమాట, ఇది స్టోరేజ్ టైప్. నెక్స్ట్ పంప్ స్టోరేజ్. The fourth one, next, mini and micro hydro plants. Mini and micro hydro plants. ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ మీకు ప్రతిదీ ఒక డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటిల్ దెన్ వెయిట్, కమ్ టు థర్డ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ నేచర్ ఆఫ్ లోడ్. ఫస్ట్ ది హెడ్, రెండోది అవైలబిలిటీ ఆఫ్ వాటర్, థర్డ్ వన్ ఇస్ నేచర్ ఆఫ్ లోడ్. లోడ్ మీన్స్ ఎంత పవర్ మనకు అవసరం పడుతుంది అనే దాని మీద ఆధారపడి మనం యూసేజ్ని బట్టి క్లాసిఫికేషన్ 2 types: బేస్ లోడ్ ప్లాంట్స్, పీక్ లోడ్ ప్లాంట్స్. వీటి యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది నెక్స్ట్ డయాగ్రామ్స్ మీకు చూపించడం జరుగుతుంది. This is first one in the first classification, availability of head. దానిలో ఫస్ట్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ వన్ ఏంటది? లో హెడ్. దట్ మీన్స్ ద హైట్ ఆఫ్ ది హెడ్ ఈస్ బిలో 20 meters or equivalent to 20 meters. The amount of water and therefore energy that you can generate is proportional to the head and the flow. Head is the change in the water level between the hydro intake and hydro discharge point. It is vertical height measured in meters. మీకు ఒక డయాగ్రామ్లో చూడండి, ఇది దాదాపుగా ఒక చెరువులా ఉంది. అక్కడ వాటర్కి స్టోర్ చేసేటట్టు అరౌండ్ 2.5 meters హైట్లో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీస్ టైప్ ఆఫ్ డ్యామ్స్ ఆర్ కమ్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లో హెడ్. Under broad classification, availability of head. Francis Kaplan or propeller turbines are used for this type of hydroelectric power plants. ఇలాంటి పవర్ ప్లాంట్స్ అనేవి ట్రెడిషనల్ పవర్ ప్లాంట్స్ అంటారు ఒక రకంగా. ఎందుకంటే ఇవి పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితం, అంటే ఏన్షియంట్ పీరియడ్లో ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేవి. The head height between 20 meters to 300 meters. ఇక్కడ మనం ఫ్రాన్సిస్ టర్బైన్స్ ఆర్ మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. పవర్ కెపాసిటీ అరౌండ్ 25 megawatts to 100 megawatts వరకు ఉంటుంది. 4 bay provided at the beginning of the penstock and reservoir. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 4 bay అనేది దీనిలో స్పెషల్. పెన్ స్టాక్ మరి రిజర్వాయర్ రెండు కాంపోనెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పెన్ స్టాక్ అనేది అవుటర్ వాల్వ్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ అవుటర్ వాల్వ్కు ముందు
4 బే అనేది ఏర్పరిచినట్లయితే చూడండి, మీకు డయాగ్రామ్ లో మీకు చూపించిన 4 బే అనేది ఇట్ ఈజ్ ఏ వ్యాలీ టైప్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ కానీ మనం ప్రొవైడ్ చేసినట్లు అటువంటి వాటర్ లెవెల్ మినిమం 20 మీటర్స్, మ్యాక్సిమం 300 మీటర్స్ వరకు దాని కెపాసిటీ ఉంటుంది కనుక 4 బే కన్స్ట్రక్షన్ అనేది ఈ మీడియం లెవెల్ ఆఫ్ హెడ్కి అవసరం. దీని కెపాసిటీ అరౌండ్, దీని తాలూకు ప్రొడక్షన్ కెపాసిటీ 25 to 100 మెగావాట్స్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ కమ్ టు థర్డ్ కేటగిరీ. చూడండి, డయాగ్రామ్ లో చూపించడం జరిగింది. అట్ మోర్ దెన్ 300 మీటర్స్ పెల్టన్ వీల్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్. ఇంతకు ముందు అయితే ఫ్రాన్సిస్ చెప్పాం మీడియం హెడ్ అయితే, కప్లాన్ టైప్ టర్బైన్స్ కానీ వాడేవాళ్ళం. అదే ఫస్ట్ కేటగిరీకి వచ్చేది ఫ్రాన్సిస్ టైప్ యూజ్ చేసేవాళ్ళం. వచ్చేసరికి థర్డ్ కేటగిరీలో పెల్టన్ వీల్ టర్బైన్ ఈస్ యూజ్డ్. పవర్ కెపాసిటీ 100 megawatts. Construction is level that maximum water level is formed. Is constructed which is connected to the wall. Water is coming from reservoir to valve house. That is an example of classifications. Head height is more than 300 meters. నాగార్జున ప్రాజెక్ట్ గురించి విని ఉంటారు. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆ టైప్. ఈ హై హెడ్ అనేది నెక్స్ట్ కమ్ టు సెకండ్ టైప్ ఆఫ్ క్లాస్.
సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా. పంప్ స్టోరేజ్ ప్లాంట్. Water after passing through turbines pump is back from the tail race to head race during the peak period. ఇది గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను. వాటర్ అనేది హెడ్ రేస్ నుండి టైల్ రేస్కి వచ్చినప్పుడు ఆ హైట్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పాను. హెడ్ రేస్ టైల్ రేస్ రెండు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో జనరల్గా ఇప్పుడైతే మనం సోలార్ పవర్ మీద ఎప్పుడైతే డిపెండెన్సీ పెరిగిందో ఆటోమేటిక్గా మనం పీక్ అవర్స్ తాలూకు లోడింగ్ సస్టైన్ కాగలుగుతున్నాం, గెయిన్ కాగలుగుతున్నాం. పూర్వకాలంలో ఏం జరిగేదంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ముందు పీక్ అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock, 1 o'clock, 2 o'clock అయ్యేసరికి ఎక్కువ పవర్ రిక్వైర్మెంట్ వచ్చేది. దట్టు మే నెలలో. ఆ టైంలో పవర్ ప్రొడక్షన్ అనేది సరిపోక పవర్ కట్స్ అనేవి వచ్చేవి. కారణం అక్కడ సఫిషియంట్ పవర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయ్యేది కాదు. అంటే అక్కడ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే మీకు టైల్ రేస్ అనే కాన్సెప్ట్ అక్కడ చెప్పాను. ఏదైతే వాటర్ అనేది హెడ్ రేస్ నుండి కిందకు వచ్చేస్తుందో త్రూ పెన్ స్టాక్, దానిని మరలా పైకి పంపు చేస్తారు. పంపు చేసినప్పుడు మళ్ళీ అక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని వాడడం జరుగుతుంది. కాకపోతే మరి ఆ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అయిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ మనం పైకి దాన్ని పంపింగ్ చేయాలంటే అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ కంటే మనం పంప్ చేయడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ తక్కువ అవుతుంది కనుక టైల్ రేస్కి వచ్చినటువంటి వాటర్ని మళ్ళీ పంపింగ్ చేసి హెడ్ రేస్కి పంపించి మరలా వాటర్ని కిందకు తీసుకొచ్చి పవర్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని బేసిక్ లోడ్ కోసం ఇటువంటి క్లాసిఫికేషన్ అయితే పీక్ అవర్స్ లో మనకి ఎప్పుడైతే లోడ్ ఎక్కువ అవసరమో ఆ సందర్భాల్లో మాత్రం దీన్ని వాడడం జరుగుతుంది. Mini and micro plants. This is fifth category, that is last one in the second classification. In mini plants head up to 20 meters, whereas the micro plants head up to 5 meters. Mini kante micro ante inka chinnadi. A micro hydropower plant has a capacity up to 100 kilowatts. A mini power plants, hydropower plants can produce enough electricity for a home, or a farm, or a villages. సాధారణంగా ఇవి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కంటిన్యూస్గా సెలయేళ్ళు లాంటి ఫాస్ట్గా వస్తుంటాయి. సెలయేళ్ళు అంటే మరీ చిన్నవి కాదు. ఉదాహరణకి మనకి సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు ఇలాంటివి ఉన్నాయి చూడండి. అక్కడ పవర్ ప్రొడక్షన్ చేశారనుకోండి, అది మినీ. ఇక్కడ 100 కిలోవాట్స్ వరకు మన పవర్ను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాంటి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించడం జరిగింది డయాగ్రమాటికల్గా. అక్కడ ఉన్నది మైక్రో పవర్ ప్లాంట్, మినీ పవర్ ప్లాంట్ కాదు. మినీ పవర్ ప్లాంట్ అనేది దీనికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే రిమోట్ ఏరియాస్లో పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయగలిగినటువంటి కేసుల్లో ఇటువంటివి చేయడం ద్వారా ఎకనామికల్గా బాగా అడ్వాంటేజ్ అయి ఉంటుంది. ఒక విలేజ్కి కానీ, ఒక హౌస్కి కానీ, లేదా ఒక ఫార్మ్కి సంబంధించి
ఈ మినీ మైక్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ని ఇంక వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూస్ అయింది చాలా తక్కువ, దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. సో ఆ కారణం చేత ఇవి రిమోట్ ఏరియాస్ కి బాగా యూస్ఫుల్ అవుతాయి. దిస్ ఈజ్ లాస్ట్ వన్. దిస్ క్లాసిఫికేషన్ ఇస్ కంప్లీటెడ్ నౌ. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇస్ లోడ్ బేస్డ్. దానిలో ఫస్ట్ వన్ బేస్ స్టాటిస్టిక్స్ రూపం ఒక రోజులో ఎంత పవర్ వస్తుందో యావరేజ్ పవర్ తీసుకొని ఆ పవర్ ను ప్రొడ్యూస్ చేసే బేస్ లోడ్ ప్లాంట్స్ అంటారు. బేస్ లోడ్ పవర్ ప్లాంట్ స్టేషన్ ఈజ్ యూజువల్లీ కంటిన్యూస్ పవర్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిక్ త్రూ మినిమం పవర్ జనరేషన్ ఇస్ రిక్వైర్డ్. మినిమం పవర్ ని నేను చెప్పాను కదా, ఒక ఇయర్ మొత్తం మీద పవర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దానిలో 365 డివైడ్ చేసినప్పుడు మనకి యావరేజ్ పర్ డే అనేది వస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి పవర్ ప్లాంట్స్ ని బేస్ పవర్ ప్లాంట్స్ అంటారు. లోడ్ పవర్ ప్లాంట్స్ విల్ ఓన్లీ బి టర్న్డ్ ఆఫ్ డ్యూరింగ్ పీరియాడిక్ మెయింటెనెన్స్, అప్గ్రేడింగ్, ఓవర్హాల్ సర్వీసెస్. ఈ బేస్ లోడ్ పవర్ ప్లాంట్స్ అనేవి కంటిన్యూస్ రన్ అవుతుంటాయి. ఏ సందర్భంలోనూ వీటిని ఆఫ్ చేసే ప్రసక్తి లేదు. ఆఫ్ చేస్తారు అంటే వచ్చినప్పుడు పీరియాడికల్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ యంత్ర పరికరాల అరుగుదల అన్నది ఒకటి ఉంటుంది. వాటి కోసంకి అంటే మెయింటైన్ చేయడం కోసంకి లేదా దాని స్థాయి పెంచాల్సి వచ్చినప్పుడు అప్గ్రేడింగ్, అలాంటి సందర్భాలలో మాత్రం వీటిని ఆధార తప్ప ఇవి కంటిన్యూస్ గా ఈ పవర్ ప్లాంట్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది మినిమం రిక్వైర్మెంట్ ఇది మనకు సప్లై చేస్తుంది అన్నట్టు. సచ్ లోడ్ ఈజ్ ఆన్ ద బేస్ పోర్షన్ ఆఫ్ ది ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లోడ్ ఈస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. లోడ్ ఫ్యాక్టర్ ఈస్ హై. రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేస్ అండ్ రిజర్వాయర్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ బేస్ లోడ్ ప్లాంట్స్. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి రెండు రకాలు, ఒకటోది రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్, ఇంకోటి ఏంటంటే బేస్ అది రిజర్వాయర్ ప్లాంట్స్. ఈ కేటగిరీలో రావడం జరుగుతుంది. In this class, you can second one, peak load plant. పీక్ లోడ్ ప్లాంట్, ఇప్పుడు బేస్ లోడ్ ప్లాంట్ చెప్పగానే మీకు పీక్ లోడ్ ప్లాంట్ పైన ఒక అవగాహన వచ్చి ఉంటుంది. పీక్ లోడ్ ప్లాంట్ అంటే ఏ ఏ రోజుల్లో అయితే అధిక విద్యుత్ అవసరం పడుతుందో, ఎక్కువ పవర్, ఎక్కువ లోడ్ అవసరం ఉంది. ఎప్పుడు ఇన్ జనరల్ గా మే మంత్ లోని ఎక్కువ లోడ్ అవసరం పడుతుంది. అది కూడా ఎంటైర్ డే, డ్యూరింగ్ ద డే అవసరం ఉండదు మనకి. మిడ్ డే, ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల, 1 గంట, 2 గంటలు, ఈ టైంలో ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువ పవర్ బేసిక్ లోడ్కి ఎడిషనల్గా పవర్ లోడ్ అవసరమైనప్పుడు వర్క్ చేసేటటువంటి ఈ ప్లాంట్స్ అన్నింటిని కూడా పీక్ లోడ్ ప్లాంట్స్ అంటారు. ఇట్ జనరేట్స్ ద పవర్ డ్యూరింగ్ ద పీక్ లోడ్ అవర్స్ ఓన్లీ. అన్ని టైంలో కాదు. పీక్ లోడ్ ఈస్ daily functions of the electricity use. It is usually lowest in early morning and highest in the early evening. సాధారణంగా ఎర్లీ మార్నింగ్ లో ఈ తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎర్లీ ఈవినింగ్ అంటే 1 o'clock, 2 o'clock ఆ టైంలో ఎక్కువగా అవసరం పడుతుంది అనమాట. Peak load plants are used to supply the peak load of the system corresponding to the loads at the top portion of the load curve. Run off river plants with pondays can employed as peak load plants. సెకండ్ కేటగిరీలో చెప్పుకున్నటువంటి రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్
విత్ పాండేజ్ అనేవి ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న క్లాస్ అంతా దేనికోసం కంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఇవన్నీ క్లాసిఫికేషన్ అనేది బేసిస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ మరియు నెట్ హెడ్ యొక్క హైట్ మీద ఆధారపడి, ఇంకా థర్డ్ వన్ ఏంటంటే లోడ్ మీద డిపెండ్ అయ్యి మనం 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. ఫస్ట్ది అవైలబిలిటీ ఆఫ్ హెడ్ హైట్ లేదా హెడ్ హైట్ బేస్డ్ లో, మీడియం, హై. లో అంటే 20 మీటర్స్ ఆర్ బిలో హెడ్ హైట్ ఉండాలి. మీడియం అంటే 20 మీటర్స్ టు 300 మీటర్స్ హెడ్ హైట్ ఉండాలి. అంటే 300 మీటర్స్ అబోవ్ హైట్. అలాగే సెకండ్ క్లాస్ టన్ ఆఫ్ వాటర్ వితౌట్ బాండేజ్, విత్ బాండేజ్, స్టోరేజ్ టైప్. నెక్స్ట్ మినీ, మైక్రో. లాస్ట్ క్లాసిఫికేషన్లో ఏం చెప్పాం? లోడ్ బేస్డ్, బేసిక్ లోడ్ని ఎంప్లాయ్ చేస్తుందా లేదా పీక్ లోడ్ని ఎంప్లాయ్ చేస్తుందా అనే దాని మీద 2 టైప్స్